పర్యావరణంలో పర్యావరణం అంటే మన పంచభూతాలు, మానవులు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాదులు అన్నీ కలిస్తే పర్యావరణం అంటాం. ఈ పర్యావరణంలో ఏ ఒక్క జాతికి అంటే మనుషులు కానీ, పక్షులు కానీ, భూమికి కానీ, నీరుకు కానీ, గాలికి కానీ అన్నిటికీ సమతుల్యంగా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉంటాం. ఏది ఒక్కటికి బాగలేకున్నా కూడా మన జీవితానికి ఏదో రకమైనటువంటి హాని జరుగుతుంది. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ పర్యావరణంలో ఈ కాలుష్యం గురించి చెప్పాలంటే వాయు కాలుష్యము, నీరు కాలుష్యము, భూమి కాలుష్యము, ప్లాస్టిక్ కాలుష్యము, ఇలా కాలుష్యాలు చాలా ఉన్నాయి. అయినా కూడా అన్నిటికంటే ముఖ్యంగా వాయు కాలుష్యం దాని గురించి నేను చిన్న విషయాలు చెప్తాను. వాయు కాలుష్యం అనేది మనం గమనించలేము. ఇప్పుడు నీరు ఉందనుకోండి, నీరు ఇప్పుడు బాటిల్ తీసుకున్నారు, ఆ బాటిల్ తీసుకోగానే ఇట్లా చూస్తే దాంట్లో ఏమన్నా నల్లకున్నా చెత్త ఉన్నా మనకి ఎమ్మటే తెలుస్తుంది, దాన్ని బాధపడతాం. ఆహారం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కాలుష్యం ఇమీడియట్గా తెలుస్తుంది. కానీ గాలిలో కాలుష్యం అనేది నీకు తెలియకుండానే మనం